వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము నిఫ్టీ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక మనకు ఒక కన్సాలిడేషన్ బార్ అనేది కంటిన్యూ అవుతుంది. నిన్న అనుకున్నట్టు కన్సాలిడేషన్ కొద్దిగా జరుగుతుంది, మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుంది. సో ఓవరాల్గా బేరిష్ వ్యూ పాయింట్ ఉంది. కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మార్కెట్ ఎప్పుడుగా వరుసగా మనకి కిందికి వస్తూ అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తూ కనబడదు. ఎప్పుడన్నా కానీ కిందికి వచ్చి మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ చేసి ఇంకా ఫర్దర్ మొమెంటం అక్కడ నుంచి డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే కన్సాలిడేషన్ చేసి డిసైడ్ చేసి మళ్ళీ వస్తుంది. కానీ మేజర్గా ఛాన్సెస్ ఇక్కడ నుంచి ఇంకా మనకి మళ్ళీ కిందికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే బయర్స్ని ఇక్కడ అందరు ప్రతి ఒక్కరిని బయర్స్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళని కొనేలా చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సినంత సఫిషియంట్ బయర్స్ వచ్చేస్తారో, కావాల్సినంత కింది సైడ్ వాళ్ళకి స్టాప్ లాసెస్ దొరుకుతాయి. ఎందుకంటే మార్కెట్ మూవ్ అయ్యేది స్టాప్ లాసెస్ పైన కాబట్టి, ఒకరికి నష్టం అయితే ఒకరికి లాభం అవుతుంది. కాబట్టి స్టాప్ లాసెస్ ఎప్పుడైతే కింద వాళ్ళకి కావాల్సినంత సఫిషియంట్గా క్రియేట్ అవుతాయో అక్కడ నుంచి మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ షార్ట్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో 5 minutes చార్ట్లో కూడా ఒకసారి మనం చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ పెద్దగా అలా ఏం కాలేదు. కానీ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ మనకు సెకండ్ హాఫ్ వరకు కూడా కన్సాలిడేషన్ జరిగింది. ఆ సెకండ్ హాఫ్ తర్వాత చూసుకుంటే ఏంటంటే ఒక బ్రేక్ డౌన్ ఇచ్చి డే ఓపెనింగ్ పైన మళ్ళీ మనకు మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది మనకు కనిపిస్తుంది ఇలా, కానీ పెద్దగా మొమెంటం ఏమీ రాలేదు. బయర్స్కి కూడా పెద్దగా ప్రాఫిట్ ఏమీ కలిగి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాల్యూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి బార్స్ మనకు అంటే నిఫ్టీ పాయింట్స్ మనకు పెరగచ్చు, కానీ ఆప్షన్ ప్రీమియమ్స్లో ఏంటంటే అంత పెద్దగా మొమెంటం చూడడానికి ఇక్కడ ఛాన్స్ మనకు దొరకదు అనమాట. సో ఇంతే కాకుండా మళ్ళీ ఒకవేళ రేపు మనకు మార్కెట్ ఇక్కడనే సైడ్ వేస్గా ఓపెన్ అయింది అండ్ ఈ కన్సాలిడేషన్ ఏదైతే డైలీ చార్ట్లో ఫామ్ చేసిందో గత 3 రోజుల నుంచి, ఆ కన్సాలిడేషన్కి కింద కానీ పైన కానీ ఏదైనా బ్రేక్అవుట్ ఇస్తుందో ఒకసారి చూడాలి. పెద్దగా మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి కనబడట్లేదు. ఆ కన్సాలిడేషన్కి మళ్ళీ మనకు కింది సైడ్ డౌన్ సైడ్ వ్యూవర్స్ మనకు కనిపిస్తుంది అనమాట ఈ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో. అక్కడ నుంచి ఒకవేళ మనకు కింది సైడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే మళ్ళీ దాని తర్వాత రోజు నుంచి కంటిన్యూస్ ఫాల్ అనేది మనం ఒక 500 పాయింట్స్ వరకు చూడవచ్చు. మళ్ళీ కిందికి వచ్చి కన్సాలిడేషన్ చేస్తుందా లేదా కంటిన్యూ చేస్తుందా ఫాల్ని అనేది మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి మనము డిసిషన్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ పై సైడ్లో అంత పెద్దగా మొమెంటం అనేది కనిపించట్లేదు. గ్యాప్ డౌన్ ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ నుంచి ఆ ఫాల్ కంటిన్యూ చేసి కిందకి తీసుకెళ్ళడానికి. సో అది ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నట్టు మార్కెట్ తెలుస్తుంది. ఈ కొన్ని రోజులు మనం ట్రేడ్ చేయకుండా ఉంటేనే బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మార్కెట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా డబ్బులు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనం ఇలాంటి రోజుల్లో నో ట్రేడ్ డే అని పక్కకు పెట్టేస్తే సేఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.